చేస్తున్న ప్రతి సిరీస్ కి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇలానే మీ ఎంకరేజ్మెంట్ మాకు ఎప్పుడు ఉండాలి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేడీవీ ప్రసాద్ ఛానల్. మీ సలహాలు సూచనలు ఏమైనా కింద కామెంట్స్ తెలియజేయండి. హాయ్ గాయ్స్, సంక్రాంతికి ఇంటికి వెళ్ళడానికి అందరూ ప్లాన్ చేస్తున్నారా? ఆల్రెడీ బస్ టికెట్లు, ట్రైన్ టికెట్లు మొత్తం బుక్ అయిపోయాయి. ఇంకా ప్రైవేట్ బస్సుల రేట్లు అయితే బీభత్సంగా పెరిగిపోయాయి. ఇంకా ఎవరైనా టికెట్ బుక్ చేసుకోకపోతే వెంటనే మీ పర్స్ ఖాళీ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ముందు మీ ఆఫీస్లో లీవ్ ఇచ్చారో లేదో కన్ఫర్మ్ చేసుకోండి. లీవ్ ఇవ్వకపోతే టికెట్స్ బుక్ చేసుకోవడం వేస్టే. అది నిజమే. మా ఆఫీస్లో అయితే లీవ్ గురించి ఇంకా ఏం చెప్పలేదు. మీ ఆఫీస్లో ఏమైనా చెప్పారేమో వెంటనే కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్. లీవ్ అడగలేదా మీరు? జేడీవీ రోజు అడుగుదాం అన్నాడు. అంటే లీవ్ ఇస్తే ఊరికెళ్ళిపోతారా? మరి లీవ్ ఇస్తే ఊరు వెళ్ళకుండా గోవా వెళ్తాం అనుకుంటున్నావా? మాకంత బడ్జెట్ లేదు. మీరిద్దరు ఊరికెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని అయిపోతాను. వీళ్ళిచ్చే ముచ్చటగా 3 రోజుల లీవ్కి నువ్వంత ఒంటరితనం ఏం ఫీల్ అవ్వక్కర్లేదులే. పాయింటే, కానీ జేడీవీ ఏడి? అది శృతితో ఏదో మాట్లాడుతున్నాడు. అబ్బా, ఈ మనిషి ఎన్నిసార్లు చెప్పినా మారడా? నేను ఒకదాన్ని ఉన్నాను కదా, ఇంకా పులిహోర కలపడం అవసరమా? అంటే అది సర్లే, తనకదో ఆనందం. పెళ్ళయ్యాక ఎటు కుదరదు కదా, ఇప్పుడే ఎంజాయ్ చేయని. ఆహా, నీలాగా అర్థం చేసుకునే అమ్మాయి దొరకాలంటే పెట్టి పుట్టి ఉండాలి. పాపం మావాడు కళ్ళకి నీలాంటి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాక కూడా ఇంకా కళ్ళజోడు కోసం ఎదుగుతున్నాడు. అర్థం కాలేదు. ఈ మధ్య నేను చెప్పేవి నాకే అర్థం కావట్లేదులే. ఎందుకలా? హెల్ప్లెస్ ఫోబియా అని, కళ్ళ ముందు ఏం జరుగుతుందో తెలుసుకోడా ఏమీ చేయలేకపోయే రోగం. మరెలా తగ్గుతుంది? టాబ్లెట్స్ వేసావా? జరిగేదాన్ని చూసి జరిగిన తర్వాత రియాక్ట్ అవడం తప్ప దీనికి వేరే మందేం లేదు. నాకు తెలిసిన ఒక సైకాలజిస్ట్ ఉన్నాడు, రిఫర్ చేయనా? ఆఖరికి నన్ను పిచ్చోడిని చేసావు అనమాట. కానీ ఇంకేముందిలే. ఏమన్నా ఫిక్స్ అయ్యారా? దేని గురించి? అదే అద్విక ఇచ్చిన ఆఫర్ గురించి. అప్పుడే ఫిక్స్ అయిపోయానండి. నేను వచ్చింది అక్షయ్ కోసం కదా. అతను వదిలేసి అద్విక దగ్గరికి ఎందుకు వెళ్తానండి? అక్షయ్ కోసం ఇక్కడికి వచ్చారా? అదే, వచ్చిందే జాబ్ పని మీద కదా. ఈ జాబ్ రాకపోయి ఉంటే అక్షయ్ నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చేవాడే కాదు. అక్షయ్ ప్రాజెక్ట్ ఇవ్వకపోతే అద్విక నాకు ఈ ఆఫర్ ఇచ్చేది కాదు. కాబట్టి అక్షయ్ని నేను వదిలిపెట్టలేను. కానీ అద్వికతో మీరు ప్రాజెక్ట్ లీడ్ చేస్తే మీరే మీలాంటి 10 మందికి జాబ్ ఇప్పించచ్చు. కొంచెం ఆలోచించండి. ఇప్పుడు మాత్రం పోయేదేముందండి. పొలం పనులు స్టార్ట్ అయితే నేను ఇంకో 10 మందిని జాయిన్ చేస్తాను. కానీ మీకు వచ్చే ప్రాఫిట్ రాదు కదా. ఏమండి, అప్పులున్నాయి కదా అని శాలరీ కోసం పంతంగా ఉన్నాను. అదే అప్పులన్నీ క్లియర్ అయిపోయి నా చేతిలో కావలసినంత డబ్బు ఉందనుకోండి, అసలు నాకు ఈ జాబే వద్దు. హ్యాపీగా పొలం పనులు చేసుకుంటూ అందులో పండే 4 గింజలు తింటూ సంతోషంగా గడిపేస్తాను. ఇక్కడే ఉంటే కూరగాయలని, ఉప్పులని, పప్పులని 100లో ఖర్చు పెట్టాలి. అదే మా ఊరు వెళ్ళిపోతే అన్నీ మా పెరట్లోనే పండుతాయి, వితౌట్ ప్రిజర్వేటివ్స్. ఆరోగ్యంగా బతకొచ్చు. మీరు అలా చెప్తుంటే మీతో పాటు మీ ఊరికొచ్చి హ్యాపీగా బతికేయాలనిపిస్తుంది. మీరు వస్తానంటే చెప్పండి, ఈ పండగకే మా ఊరు వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్ చేసే బాధ్యత నాది. మీతో వచ్చి ఎంటర్టైన్ అయితే మా అమ్మ నన్ను ఎన్కౌంటర్ చేస్తుంది. ఎందుకు? పండగ మీ ఇంట్లోనే కాదు, మా ఇంట్లో కూడా ఉంటుంది. అర్థమైంది. ఈ నైటే బయలుదేరాలి. మరి లీవ్ ఇచ్చేశారు. ఎప్పుడు? ఎప్పుడో. మరి మాకెవ్వలేదు? మీరు అడగలే కదా. ఏంట్రా రీసౌండ్? రీసౌండ్ కాదు, రెవల్యూషన్ సౌండ్. రెవల్యూషనా? ఎందుకు? పండగ కూర వెళ్తానంటే నువ్వేమన్నావు? ఈ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అయ్యే వరకు ఎవరు కదలడానికి వీల్లేదన్నాను. మరి శృతి గారికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? జేడీవీ, నా లీవ్ గురించి ఎందుకు, మీ లీవ్ గురించి మాట్లాడండి. అయితే ఏంటి? శృతి మీ ప్రాజెక్ట్లో లేదు కదా. ఆఫీసులో ఉంది కదా. ఆఫీసులో ఒక ఎంప్లాయీకి ఉన్న న్యాయం ఇంకో ఎంప్లాయీకి ఉండకపోతే ఎలా? ఎరా నదీపు? ఒరే నదీపు, ఏమైందన్నా? ఏం చేస్తున్నావురా? మెడిటేషన్ చేస్తున్నా. నీ వల్లాడు మెడిటేషన్ పేరు చెప్పుకొని నించో నిద్రపోతున్నాడు. నిద్రపోయావా? లేదన్నా, మెడిటేషన్ చేస్తున్నా. వెరీ గుడ్. రేపటి నుండి 20 కాలు మీద ట్రై చేయి. అది కూడా ఎందుకు? గాల్లో మెడిటేషన్ చేయమను. పాపం నీ వల్లాడికి నిద్రకి మెడిటేషన్కి తేడా తెలియకుండా పోతుంది. అసలు నువ్వు ఎందుకు వచ్చా, ఏం మాట్లాడుతున్నావు జేడీవీ? అవును కదా, మాకు లీవ్ కావాలి. నువ్వు ఊరెళ్ళో గొడవలు పడి నువ్వే మేనేజర్ అని మర్చిపోతున్నావు. నీ టీంకి నువ్వే పర్మిషన్ ఇవ్వాలి. ఓ అవును కదా, అయితే నేను నాకు నచ్చినప్పుడు ఊరెళ్ళొచ్చు. నీకు నచ్చినప్పుడు కాదు, అక్షయ్కి నచ్చినప్పుడు. అదేంటి? ప్రాజెక్ట్ అక్షయ్ చేతిలో ఉంది, వెళ్ళి మాట్లాడుకుని లీవ్ తీసుకో. ఓకే. ఈ మాత్రం దానికి నా మెడిటేషన్ చెడదొబ్బారు. అమ్మయ్య, నా లీవ్ సేఫ్. శృతి, హా, ఇవాళ ఏదో కొత్త జాయిన్ ఉందంట కదా. ఉంది కాదు, ఉన్నాడు. మన కామరాజు ఉన్నాడు కదా. ఓ, ఆడు ఇంకా ఉన్నాడా? ఉన్నాడు కానీ ఇక్కడ లేడు. వాడి ప్లేస్లో వాడి తమ్ముడు వచ్చాడు. సరిపోయింది. ఆడి పేరేంటి? నా పేరు చిన్న కామరాజు.
అదేం పేరు? అంటే మా అన్న పేరు పెద్ద కామరాజు, నా పేరు చిన్న కామరాజు. మాకు ఇంకో తమ్ముడు నల్లేండి, వాడి పేరు బుల్లి కామరాజు. చిన్న కామరాజు. మరీ మీకు ఇబ్బందిగా ఉంటే చిన్నోడు అని పిలవండి. చూడు చిన్నోడా, మీ పెద్దోడు అమ్మాయిల చుట్టూ తిరుగుతూ లవ్ చేయమని ఎదవేషాలు వేసేవాడు, నువ్వు అలా కాదు కదా? చచ్చా, నేను మరీ వానంత స్లో కదండి, డైరెక్ట్ అటాకే. వాట్? అంటే పెళ్లి చేసుకోమని వెంబడ పడతా అని చెప్తున్నా. మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా? అంటే అమ్మాయిల వెంబడ తిరగడం, అమ్మాయిల చేత అమ్మనా బూతులు తిట్టించుకోవడం మా ఇంటి సంప్రదాయం అండి. అదేం దిక్కుమాల సాంప్రదాయం? మా పెద్ద ముత్తాత ఆయన కాలంలోనే అమ్మాయిలు నేర్పించడంలో చాలా పెద్ద పాపులారిటీ సంపాదించిండు. 50 చెప్పు దెబ్బలు, 20 చెంప దెబ్బలు ఆయన రికార్డు. ఆయన తర్వాత ఆయన అలవాటు మా కుటుంబ సాంప్రదాయం అయిపోయింది. చాలా గొప్ప సాంప్రదాయం. నీ జాతకం చాలా యావరేజ్ ఉంది. ఎన్ని రోజులు ఉంటావో చూద్దాం. సరే, వెళ్ళి అందరిని ఇంట్రడ్యూస్ చేసుకో. వచ్చిందే 15th ఎపిసోడ్లో, ఇంకెన్ని ఎపిసోడ్లు ఉంటాయేమో. అద్విక జేడీవీని తన వైపు లాక్కొని ఈ ప్రాజెక్ట్ ని ఓన్ గా చేద్దాం అనుకుంటాం. జేడీవీ కనుక తనకి ఓకే చెప్తే ఇంత పెద్ద ప్రాజెక్ట్ పోతుంది, దాంతో కంపెనీ పరువు కూడా పోతుంది. గుడ్ మార్నింగ్. ఏంటి ఈ రోజు లేట్గా వచ్చారు? టు బి హానెస్ట్, నేను వచ్చిన వర్క్ పని అయిపోయింది. తొందరగా వచ్చి ఏం చేయాలి? సో మీ ప్లాన్ వర్కౌట్ అయిందా? వాట్? ఐ మీన్ మన ప్లాన్ వర్కౌట్ అయినట్టు మీకు అనిపిస్తుందా? అఫ్ కోర్స్, జేడీవీ ఉన్నాడు కదా, ఆటోమేటిక్గా వర్కౌట్ అవుతుంది. అయితే మీరు జేడీవీని బాగా నమ్ముతున్నట్టున్నారు. ఎస్, హీఈస్ ద వన్ ఐ కెన్ ట్రస్ట్ ఇన్ దిస్ హోల్ ప్రాజెక్ట్. అయితే నా మీద కంటే జేడీవీ మీద ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది. ఆబ్వియస్లీ, లేకపోతే మరి మన పొలం పని ప్లాన్ చేయాలి కదా. ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఐ లైక్ ఇట్. దిస్ ఈస్ బిజినెస్ అక్షయ్, వీ హ్యావ్ టు బి ప్రాక్టికల్. హాయ్ జేడీవీ, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నా గురించా? మ్యాటర్ ఏంటి జేడీవీ? నేను ఊరెళ్ళిపోతామామని టైటిల్ పెట్టుకుని ఊరెళ్ళట్లేదంటే జనాలు అడుగుతున్నారు. ఒక 2 రోజులు లీవ్ ఇస్తే ఊరెళ్ళొచ్చేస్తా వాళ్ళ ఆనందం కోసం. కుదరదు. నువ్వు ఊరెళ్ళిపోతే ఇక్కడ షూట్ ఎవడు చేస్తాడు, నెక్స్ట్ ఎపిసోడ్ ఎవడిస్తాడు? సంక్రాంతి సెలవులు ఆడియన్స్కేనా, యాక్టర్స్కి ఉండొద్దా? సెలవుల్లో ఆడియన్స్ ఎంజాయ్ చేయాలంటే మనలాంటి యాక్టర్స్ పండగలు పబ్బాలు మానుకోవాల్సిందే. సర్లే, ఎక్కడికి వెళ్ళిపోతాను? ఒక 2 రోజులు లీవ్ ఇస్తే ఊరెళ్ళొచ్చేస్తాను కదా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ జేడీవీ? వీ హ్యావ్ టు ఫినిష్ ద ఫైనల్ ప్లానింగ్. అవునండి, 2 రోజులే కదా. నువ్వు లేకపోతే వర్క్ పెండింగ్ పడిపోతుంది జేడీవీ. అంటే ఒక 2 రోజులు. జేడీవీ, ప్రాజెక్ట్ అయిపోయాక 10 రోజులు తీసుకో. ఇప్పుడు కష్టం. ఏంటండి అన్యాయం? మన పండుగలు మనమే జరుపుకోపోతే ఇంకెందుకండి? ఏమనంటే సెలవులు ఇస్తారు. సంక్రాంతికి 3 రోజులు సెలవులు ఇవ్వమంటే మాత్రం తాటకి బాంబు పిల్లట్టు వెళ్తారు. పండగకి పబ్లిక్ హాలిడేని గవర్నమెంటే అనౌన్స్ చేసింది కదా. మనది ప్రైవేట్ కంపెనీ కదా, మన ఇష్టం. మీ ఇష్టాలతో మాలాంటి ఎంప్లాయీస్ని కష్టపెట్టకండి. పండగకి ఊరెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి. నేనైతే ఊరెళ్తాను, ఇది ఫిక్స్. పండగ ఆఫీసులోనే చేస్తే ఇక్కడ ఉన్నోళ్ళు కూడా నీ వాళ్లే కదా. మనోళ్ళ కోసం ఈసారి పండుగ ఇక్కడే జరుపుకోలేవా? సెంటిమెంట్తో కొట్టారు కాబట్టి అవుతున్నాను, కానీ ఈ ప్రాజెక్ట్ పనులు అయిపోయాక మాత్రం 4 రోజులు మీకు కనిపించడం చూసుకోండి. గుడ్. జేడీవీని బాగా హ్యాండిల్ చేశారు. జేడీవీని ఎలా హ్యాండిల్ చేయాలో నాకే బాగా తెలుసు. ఎందుకు సిగ్గుపడుతున్నావు? మనసుకు నచ్చిన అమ్మాయి ఎదురుగా ఉంటే సిగ్గుపడడం సహజం కదండి. నువ్వు కామరాజు వాళ్ళ తమ్ముడు అంట కదా? అవునండి. వాడికే అనుకున్నా. నీకు కూడా సిగ్గులేదా? మీ ఇంట్లో పులిహోర కలపడం చిన్నప్పటి నుంచే నేర్పిస్తారా? మీకెలా తెలుసు? చూస్తేనే తెలుస్తుంది. మీ అన్నను ఒకసారి లాగిపెట్టి కొట్టాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఆ అదృష్టం నీకు దక్కుతుందేమో అనిపిస్తుంది. అంత అదృష్టం నాకు అక్కర్లేదండి, నేను ఇంకొకళ్ళని ట్రై చేసుకుంటా. గుడ్ బాయ్. ఎవరైతేను? మన కామరాజు వాళ్ళ తమ్ముడు. ఓ, అన్నయ్య ఎలా ఉన్నాడు? బానే ఉన్నారన్న. కాలు విరిగినా కూడా మీ మీద కడుపులో మంట ఇంకా అలానే ఉంది. ఓ, నా గురించి నీకు తెలుసు అనమాట. నాకు ఆఫీస్లో అందరి గురించి తెలుసు, అందుకే నాకు ఎవరు సూట్ అవుతారా అని చెప్పి చూస్తున్నా. నువ్వు కూడా మీ అన్నయ్యలకు తెంగరాదు అనమాట. ఎందుకని అమ్మాయిల జోలికి వచ్చి తొలలు తింటారు? నువ్వు ఆగుమా, వాడికి పూర్తి క్లారిటీ వచ్చేలా నేను చేస్తా. నువ్వు పద బ్రో. థ్యాంక్ యూ. చూద్దాం. ఇప్పుడు చెప్పు బ్రో, నీ ప్రాబ్లం ఏంటి? అంటే మా అన్నయ్య ఆఫీస్లో ఇప్పటివరకు ఎవరన్నా పడేశాడా బ్రో? వాడికి అంత సీన్ ఉందని నువ్వు అనుకుంటున్నావా? చచ్చా, అంటే మా అన్న సెట్ అయ్యేలోపు నేను ఈ ఆఫీస్లో ఎవరినో ఒకరిని సెట్ చేసుకోవాలి. ఎందుకు? వాడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను లైన్ వేసే ప్రతి ఒక్క అమ్మాయికి వాడు లైన్ వేస్తాడు బ్రో. పాపాత్ముడు. మరి ఎవరైనా ఓకే చేశారా? చిచి, వాడికి ఓకే చెప్తారు. మరి అందులో నీకేంటి ప్రాబ్లం? మా అన్నకు నో చెప్పి నాకు ఎస్ చెప్తే బాగోదేమో అని చెప్పేసి అందరు నాకు కూడా నో చెప్పేవాళ్ళు బ్రో.
అయ్యయ్యో సో సాడ్. అందుకే వాడికి యాక్సిడెంట్ అలా చేసి వాడు సెట్ అయ్యే లోపు వాడు ఆఫీస్లోనే ఒక అమ్మాయిని సెట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినా. వాడికి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోయేలా ప్లాన్ చేసింది నువ్వా? పెద్ద ప్లానింగ్ కాదు బ్రో. వాడు బండి మీద వెళ్ళేటప్పుడు సైకిల్ అడ్డం వచ్చినట్టు చేసిన వాడే కంట్రోల్ తప్పి కింద పడిపోయి కాలిరా కొట్టుకున్నాడు. నేనే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళినా. అన్నయ్య అంటే అంత ప్రేమరా నీకు? అవన్నీ కాదు బ్రో. ఈ ఆఫీస్లో ఖాళీగా ఉన్న అమ్మాయిలు ఎవరో చెప్పు. సుప్రియని ట్రై చేయొచ్చా? ఓయ్ సుప్రియ మావాడు తాలూకా తేడా వచ్చిందనుకో నీ తోలు తీసి తోకానికి అమ్మేస్తాడు. అమ్మో. పోనీ శృతి? కుదరదు. శృతి అంటే మావాడికి ఇష్టం. ఇందాక సుప్రియ అన్నావు. సుప్రియకి మావాడు అంటే ఇష్టం, శృతి అంటే మావాడికి ఇష్టం. ఈ మధ్య క్లయింట్ ఎవరు రిచ్ అమ్మాయి వచ్చింది కదా, ఆద్వికానా? ఆద్విక జోలికి నువ్వు వెళ్ళావనుకో నీ పని చచ్చినాకే. అదేంటి? అదంతేలే, ఆద్వికకి మావాడికి రేప అలాంటిది. మీ వాడు ఎవరిని వదలడా బ్రో? అబ్బే వేరే వాళ్ళకి మావాడు స్కోప్ ఇవ్వడు. మరి నేను ఇంకా ఎవరిని ట్రై చేయాలి బ్రో? నీకింక ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ సోనీ. సోనియా? అదే పొద్దున్న నువ్వు మాట్లాడుతున్నావుగా ఆ అమ్మాయే. తనకు ప్రపోజ్ చేయి, నీకు సెట్ అయిపోద్ది. సరే బ్రో, ఆ పనిలో ఉండు. ఇలా అయినా సోనీని పడేసి పెళ్లి చేసుకుని తొందరగా ఒక సామ్సంగ్ ను ఎల్జీనో కనేయాలి. ఏంటి ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు? ఏం లేదు. అరే చెప్పు. ఊరెళ్ళడానికి లీవ్ ఇవ్వలేదు, ఇక్కడే ఫెస్టివల్ చేద్దామంటాడు అక్షయ్. వావ్, బాగుంటుంది కదా. ఇద్దరం మ్యాచింగ్ డ్రెస్సులు తీసుకుందాం. ఎనగటికి నీలాంటిదే పాలరాతితో కోట కట్టిస్తే నా డ్రెస్కి మ్యాచ్ అవ్వలేదు అన్నదంట. వెరీ ఫన్నీ. ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అండమేనా? సర్లే ఇప్పుడు నువ్వు అలక్కు, మ్యాక్సిమం ట్రై చేద్దాం. నువ్వేం బాధపడకు, మనం మీ ఊర్లో చేసుకున్నట్టే ఇక్కడ కూడా సెలబ్రేట్ చేసుకుందాం. ఏమైనా సంక్రాంతి అంటే ఊళ్ళోనే చూడాలి సుప్రియ. గంగిరెద్దుల గజ్జల సవ్వడలు, హరిదాసుల కీర్తనలు, భోగి పండుగ రోజు భోగి మంటలు, కొత్తళ్ళుల్లా కొంటి మరదల సరసాలు, కొబ్బరి తోటల్లో కోడి పందాలు పేకటలతో కుర్రాళ్ళు, లంగావాణులతో ముగ్గుల కోసం పోటీపడే అమ్మాయిలు, గాలిపటాలతో చిన్నపిల్లలు, ఆఖరికి కనుమ రోజున విందు భోజనాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉంటాయి. ఈసారి ఊరిలోకి పోయేసరికి ఇవన్నీ కళ్ళ ముందు తిరుగుతున్నాయి. నువ్వు చెప్తుంటే నీతో పాటు నాకు కూడా మీ ఊర్లోనే ఉండిపోవాలనిపిస్తుంది. దాందే ఉంది, మా ఇల్లు పాతదైనా కానీ చాలా విశాలంగా ఉంటుంది. ఈసారి ఊరు వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చే. జేడీవి చెప్పండి శృతి గారు. అది ఊరెళ్తున్నా కదా, చిన్న షాపింగ్ ఉంది, కానీ ఎవరు తోడుగా రావట్లేదు. మీరు ఫ్రీ ఉంటే. అయ్యో మీరు అలా మొహమాట పడుతూ అడగాల, పదండి. ఎక్కడికి వెళ్ళేది? చెప్పింది కదా షాపింగ్ అని. నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అరే ఇందు ఇష్టాలతో పనే ఉంది, హెల్ప్ అడిగింది, అందులో ఏముంది? హెల్ప్ చేయడానికి నువ్వు ఒక్కడవే ఉన్నావా? సుప్రియ నీకు రాను రాను చాదస్తం ఎక్కువైపోతుంది, వెళ్తే తప్పేంటి? నేను వెళ్ళొద్దని చెప్తున్నాను కదా. నేను వెళ్తాను, నా ఇష్టం. పదండి శృతి గారు. పర్లేదు జేడీవి గారు, యు గైస్ క్యారీ ఆన్. తను అలానే ఉంటుందిలేండి, మీరు పదండి. కరెక్ట్ టైంకి వచ్చారు, ఇప్పుడు వెళ్ళడం మంచిది, మళ్ళీ ట్రాఫిక్ పెరిగిపోద్ది. ఒక డ్రీమ్ లిస్ట్ పెట్టాను. ట్రిప్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి, ఒక వింటేజ్ కారు కొనాలి అని ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ స్పేస్ క్రియేట్ చేయాలి. ట్రిప్ ఓకే, కార్ కూడా ఫ్యూచర్లో, బట్ మన హోమ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఇప్పుడే ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి డ్రీమ్ లిస్ట్ మెయింటైన్ చేస్తున్నారా? హోమ్ ఇన్వెస్ట్మెంట్కి క్లారిటీ లేకపోతే ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ని కన్సిడర్ చేయండి. ఎందుకంటే ప్రీమియం లొకేషన్స్లో లగ్జరీ అపార్ట్మెంట్స్ అండ్ పర్ఫెక్ట్ అమ్యూనిటీస్తో మన డ్రీమ్స్కి ఐడియల్గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్ ప్రైసింగ్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్ అండ్ వాస్తు కాంప్లైంట్ ప్రాజెక్ట్స్తో ఏఎస్బిఎల్ ఈజ్ యువర్ బెస్ట్ చాయిస్. కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఏరియాస్లో టాప్ టైర్ ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి. లైఫ్లో చాలా గోల్స్ ఉంటాయి, కానీ ఫస్ట్ స్టెప్ కూడా ఒక సాలిడ్ ఫౌండేషన్తో మొదలు పెట్టాలి. ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్తో ఇన్వెస్ట్ చేయండి. డ్రీమ్స్ని కట్టడం అంటే ఏఎస్బిఎల్తో నిజం చేసుకోండి. ఫాలో దెమ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ పేజ్, లింక్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్.